వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి. అందులో 3 గ్లాసులు వాటర్ పోసాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల మనం రైస్ వేసుకున్నప్పుడు పొడిపొడిలాడుతూ ఉంటుంది. బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. 20 నిమిషాలు నానబెట్టి పెట్టాను. ఆ రైస్ ఇప్పుడు నీళ్లు మరిగిని ఇందులో వేసేస్తున్నాను. అన్నం 90% ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్లో వేయడానికి వెజిటేబుల్స్ తీసుకున్నానండి. క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, వెల్లుల్లి తరుగు, బీన్స్, 4 గుడ్లు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. వెల్లుల్లి తరుగు వేసాను. బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వెల్లుల్లిపాయలు. క్యారెట్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్, క్యాబేజీ, కొంచెం ఉప్పు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఈ కూరగాయలు పక్కకు జరుపుకుని ఇప్పుడు ఇందులో గుడ్లు వేసుకుందామండి. ఆ కూరగాయల మీద వేస్తే గుడ్లు ఎంత పైన అంటుకుపోయి బాగుండదు. అందుకని ఇలా పక్కకు జరుపుకుని వేసుకుంటే విడిగా పొడిపొడిలాడుతూ వస్తుంది. కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ 2 వేసుకుంటే మనకి గుడ్డు నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. సోయా సాస్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. వెనిగర్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాక ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. చల్లారి పెట్టుకున్న మనం రైస్ ఇందులో వేసేసుకుందాం. 1 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక ఇదంతా బాగా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.